ఏ ఊరు మీది? తెలుగునయ్యా? హిందీ ఆత? హిందీనే. మీ లాంగ్వేజ్ ఏంటి? మీ భాష ఏంటి? సిగ్గుపడుతుంది అమ్మ. భాష ఏంటి? ఉర్దా భాష. ఓకే. ఒడియా అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఒడియా అయితే నాకు రాదు. ఒడియా అయితే మనకు రాదు. అండి ఇప్పుడు మనం అయితే పాతకోట సంతకి అయితే వెళ్తున్నామండి. పాతకోట అయితే మనకి ఇక్కడికి దగ్గరగా 150 కిలోమీటర్లు ఉందండి. పాతకోట అయితే సంతకి వెళ్తున్నాం. మన ఊరు నుంచి కాదు, కొత్తపేట నుంచి కాదు, ఇక్కడ నుంచి. నేను ఎక్కడ ఉన్నానంటే, ఏం పేరు తమ్మండి ఇది? అరుణా? ఓకే. మీది ఎవరు? వైరామవరం. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. నేను అడ్డతీగల సైడ్ ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే మనకు 150 కిలోమీటర్ల పైన ఉందన్నమాట. నేను ఇంకో రూట్ వెళ్ళాను. ఆ రూట్లో అడవి రూట్ అన్నమాట. అది వాగులు ఎక్కువ, 4 వాగులు ఉన్నాయి. ఒక వాగు దాకా వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి వెళ్తే ఒక 30-40 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు అంట. కానీ ఆ వాగులు అయితే దాటలేకపోయాను. ఒక వాగు దాటిలకే తడిసిపోయాను. మొత్తం ప్యాంట్లు అన్ని తడిసిపోయినాయి. బండి అయ్యి ఒకవేళ తడిసి వెళ్ళిన తర్వాత రాళ్ళు అప్పలు ఉంటాయంట బాగానే. ఆ రాళ్ళలో అయితే మాత్రం బండి అయితే వెళ్ళదన్నారు. బాగా అప్పలు ఉంటాయి. నాది ఏంటంటే ట్యూబ్లెస్ టైర్లు కాదు, మామూలు టైర్లు. ఒకవేళ తడిసి వెళ్తున్నావు, 4 వాగులు దాటాలి కదా, తడిసిపోయి ఆ టైర్లు ఏమన్నా ప్యాచ్ పడిపోతే ఏంటి పరిస్థితి అని అటైతే మళ్ళీ వెనక్కి అయితే తిరిగి వచ్చాను. ఇప్పుడైతే ఇంకో రూట్లోంచి వెళ్తున్నాం. అటైతే 40 కిలోమీటర్లు వెళ్తాం. ఇలా తిరిగి అయితే 150 కిలోమీటర్లు వెళ్ళాలి. అది మాట. ఇప్పుడైతే 150 కిలోమీటర్లు తిరిగి అయితే వెళ్తున్నాను అనమాట. ఓకేనండి, మీకు పాతకోట సంత అయితే చూపిస్తాను. మరి ఆ టయానికి వెళ్ళగలమో లేదో తెలీదు. సంత అయితే ట్రై చేస్తాను. అంటే నేను వైరామవరం వెళ్ళాను. వైరామవరం నుంచి అలా దాటితే 30 కిలోమీటర్లు అంట. 30 కిలోమీటర్లు దాటాననుకో నేను ఇంకా పాతకోట దగ్గరలోకి వెళ్ళిపోతాను. పోతవరం ఎక్కుతుంది. కొండల మించి వెళ్ళాలన్నమాట. రూట్ ఉండదు, అది రోడ్డు అయితే ఉండదు. కొండలో మామూలుగా నడిచి వెళ్ళేది వెళ్తారన్నమాట. రూట్లో కొండల మీద దాటి ఆ రూట్లోంచి వెళ్ళాలి. కానీ నేనైతే మాత్రం ట్రై చేశాను. 7 కిలోమీటర్ల దాకా ట్రై చేశాను. ఇంకా అప్ అండ్ డౌన్లు వెళ్ళకపోతున్నాను. వాగు దాటాను. వాగు దాటితే మొత్తం తడిసిపోయాను. ఇంకా ఆ వాగులో బండి ఆగిపోయింది. అసలు చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళు అలా అయితే దాటి వెళ్ళాలి. వాళ్ళే వెళ్ళలేరంట, అక్కడ వాళ్ళే వెళ్ళలేరంట. అలాగా నేనైతే ట్రై చేశాను. 160 కిలోమీటర్లు అయితే వచ్చామండి మనం. ఇంకా మారేడుమిల్లి అయితే వచ్చాం. ఇంకా మారేడుమిల్లికి ఎదరికెళ్ళాలి. అలాగా ఇంకా 60 కిలోమీటర్లు వెళ్ళాలి. కొండలపై నుంచి అయితే దిగుతున్నారు ఎవరో. అక్కడ జీలుకొలు తీసేవాళ్ళు కొండలపై నుంచి బళ్ళు అయితే వస్తున్నాయి. కానీ చింతూరు 56, భద్రాచలం 105, ఆకుమానుకోట 26, బోదులూరు 10 కిలోమీటర్లు, గుత్తేరు అక్కడ ఏమీ లేదు. ఇలాగెళ్ళాలంట. ఇప్పుడైతే మనం మారేడుమిల్లి అయితే వచ్చామండి. మనం ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్లు వెళ్ళాలి. మనం ఇప్పుడు వచ్చి 145 కిలోమీటర్లు వచ్చాం ఇక్కడికి. మనం ఇంకా అలా ఎక్స్ట్రా అయితే వెళ్ళిపోయాం కదా. ఎక్స్ట్రా వెళ్ళిపోయి వచ్చాం. దానికోసం అయితే చెప్తాను, అది పెద్ద స్టోరీ. ఆ తర్వాత చెప్తాను ఏదో సంతలో. ఇది అయితే ఇప్పుడైతే ఇంకా 60 కిలోమీటర్లు వెళ్ళాలి. 12 అయిపోయింది. సంతకు అందుకోని అనుకుంటున్నాను నేను. అయినా ట్రై చేస్తాను. పాతకోట సంత. మారేడుమిల్లి అండి ఇది. మారేడుమిల్లి అయితే రైస్ కట్టించుకున్నానండి. భోజనం అయితే ఓన్లీ రైసే. అంటే మా బియ్యాన్ని తింటుంటే తేడా చేస్తుంది కదా అని రైస్ కట్టించుకున్నాను. అలా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమేమి ఉంటాయమ్మా? చికెన్ ఉంటుందండి, బిర్యానీ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, భోజనం ఉంటుందండి, అన్నీ ఉంటాయి. ఆర్డర్ ఇవ్వాలి ముందు. ఆర్డర్ ఇస్తే చేస్తావు. బొంగు చికెన్ ఎంత తీసుకుంటావు? 200 తీసుకుంటావా? అంటే బొంగు చికెన్ బిర్యానీ. బొంగు చికెన్ సెపరేట్ గా 200 తీసుకుంటావా? ఓన్లీ చికెన్ ఎంత వస్తుంది? చికెన్ 1/2 కిలో చికెన్ వస్తుంది. స్కిన్ లెస్ బొంగు అంటే చికెన్ బొంగులో పెట్టేసి ఇచ్చేస్తా 200. బిర్యానీ అయ్యి కలిపి అయితే రైస్ తో కలిపేసి బొంగు చికెన్ అది ఎంత? 300. ఓకే, 300. సరే. అమ్మమ్మ రుచులు అంటండి వెళ్దే వాటిలో మీకు చూపిస్తున్నాను చూడండి. అమ్మమ్మ రుచులు మారేడుమిల్లి. నేనైతే బిర్యానీ తినలేదు కానండి, రైస్ అయితే కట్టించుకున్నాను. రైస్ అయితే బాగుంది. అంటే కట్టించుకుని వెళ్తున్నాను అనమాట. అక్కడ తింటాను, టైం అయిపోతుంది కదా అని కట్టించేసుకున్నాను అనమాట. మళ్ళీ సంతకు అంతా లేదండి.
రూట్ అండి సూపర్ ఉందన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. మీరు వాగైతే చూడొచ్చు. అక్కడ వాగు దాటాలన్నారా, అక్కడ అదే అనుకుంటా. వాగైతే చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. వాగులు చాలా వాగులు దాటాం. వాటర్ చూడండి చాలా క్లియర్ గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. సూపర్ ఉందన్నమాట వాగు. అలా టర్నింగ్ ఉంది, అది బ్రిడ్జి మాట కొత్తగా నిర్మిస్తున్నారు. నా బండి ఇది, ఈ బండి మీదే ప్రయాణం. అది పైకి ఎక్కాలను కదా, కొండపైకి. ఇది కొలు తీసి వాళ్ళు దిగుతారని చెప్పాను కదా బళ్ళు. అవి ఎలాగంటే వాళ్ళు కొంత లెక్కే తిరుగుతారు. అంటే 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లో కొండల్లో తిరుగుతారు. కానీ ఇంకా పైన ఎవరు వెళ్ళరు ఇంకా పైకి. కానీ రాళ్ళు అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయంట, బళ్ళు కూడా వెళ్ళవంట. కానీ ఒక జీపులు అయితే వస్తాయంట ఒక్కొక్కసారి. అప్పుడప్పుడు జీపులు అయితే పోతవరం నుంచి ఇక్కడికి వైరామవరానికి అయితే జీపుల మీద వస్తారంట. ఎందుకంటే వైరామవరమే కదా మెయిన్ వాళ్ళ మండలం, వైరామవరం మండలం. అది అవతల నుంచి ఆ కొండలు దాటి యువతలకు వస్తారన్నమాట వాళ్ళు. ఆ పోతవరం నుంచి వచ్చేవాళ్ళు జీపుల మీద వస్తారంట. ఒక్కొక్కసారి వస్తాయంట జీపులు, అలాగైతే వస్తాయండి. కానీ ఏమీ వెహికల్స్ అయితే వెళ్ళవంట అటు అయితే. ఈ పక్క వాళ్ళు మాత్రం అటు అయితే వెళ్ళారంట. పాతకోట ఇంకా 34 కిలోమీటర్లు ఉందండి. సంతకం అంతమో లేదు తెలీదు. పుల్లంగి 5.15, గుట్టేరు 29, పాతకోట 34, మారేడుమిల్లి 26 కిలోమీటర్లు వచ్చాం. మారేడుమిల్లి మనం రూట్ అయితే అస్సలు బాగోలేదండి. అయితే మాత్రం అస్సలు బాగోలేదండి. అప్పుడే 5 కిలోమీటర్ల నుంచి కూడా వెళ్ళలేదు, ఇంకా 30 కిలోమీటర్లు వెళ్ళాలి. అసలు రూట్ అయితే అస్సలు బాగోలేదు అన్నమాట. చూడండి రూట్ చూడండి, అది వెనక్కి అసలు బాగోలేదండి రూట్. అసలు అక్కడి నుంచి కడకలాగే ఉంది. చాలా ఇది రోడ్డు ఇక్కడే కొంచెం బాగుందండి. ఇక్కడనే కొండ ఎక్కి కూడా బాగుందన్నమాట. కొండ ఎక్కాలి, పెద్ద కొండ ఎక్కి దిగాలి. ఫస్ట్ గేర్లోని సెకండ్ గేర్లోనే ఎక్కాలి, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే దిగాలి. అంత పెద్ద కొండ. అది సిసి రోడ్డు ఉంది దానికి. కనమాదంతా రోడ్డు అయితే అస్సలు బాగోలేదండి. ఇక్కడైతే దృశ్యం అయితే సుందర దృశ్యం అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. మనసు అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అన్నమాట, అంత బాగుంది. చూడండి లొకేషన్ చూడండి, అన్ని కొండలు, చుట్టూ కొండలు, ఆవుల మంద. చాలా 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 ఎక్సలెంట్గా ఉందన్నమాట. మామూలుగా అయితే చెప్పలేదు. ఊరి చుట్టూ కొండలండి. అంటే ఓ పెద్ద కొండ ఎక్కి దిగాలి ఈ పక్కనే. నేను ఇలాగ రామారావు నుంచి వచ్చినా సరిపోను, వచ్చాను తిరిగి వెళ్ళిపోయాను. అది భయమేసి. ఇది ఇంకా దారుణంగా ఉంది. ఆవుల మంది చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. పాడి చూడాలంటే, ఆవులు చూడాలంటే ఇక్కడేనండి. పాడైతే సూపర్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే స్వచ్ఛంగా మేస్తాయి. మేత ప్రకృతి పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పాలు కూడా ఇక్కడ ఆవుల పాలు తాగినా చాలా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. పాతకోట దగ్గరలో ఈ కొంచెం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉందంటే పాతకోట. ఇంకా ఇక్కడైతే రూట్ బాగుంది. ఈ పెద్ద వెహికల్కి అయితే ప్రాబ్లం లేదండి. ఆ పెద్ద వెహికల్ అయితే వచ్చేస్తాయి రోడ్లో. చిన్న వెహికల్ అయితేనే ప్రాబ్లం, మన ఈ బళ్ళు అయితేనే ప్రాబ్లం. చాలా అద్భుతంగా ఉంది ఏరియా అంతా కూడా. ఇదో కొండ చుట్లోనే పెద్ద కొండ మాట. పెద్ద కొండ ఎక్కి దిగాం ఇలాగా. నేను వైరామవరం నుంచి వచ్చాను. అస్సలు రోడ్డు అస్సలు రాలపోయాను, తిరిగి వెళ్ళిపోయాను. అటు వస్తే 30-40 కిలోమీటర్లు అంట. ఇలాగ వచ్చేసినా సరిపోయాను. ఇప్పుడేమో మళ్ళీ మనం ఇలాగా తిరిగి 150 కిలోమీటర్లు తిరిగి వచ్చాను. అయినా ఉపకారం లేదు. ఇక్కడ వదిలేక 200 కిలోమీటర్లు అయితే వచ్చింది. రోడ్డు అయితే అసలు బాగోలేదు. కానీ ఇప్పుడు సంత దొరుకుతుందా లేదా అనేది మన సస్పెన్స్. ఈ రోడ్డు అయితే బాగుంది. ఇక్కడ ఆ రోడ్లో తీద్దామంటే అసలు ఎక్కడ వాళ్ళ బండే తోలపోతున్నాను, ఇంకేం తీస్తాను. సంతకైతే వచ్చాం. కళ్ళు చూసారు, కళ్ళు అది బళ్ళు. ఇప్పుడైతే మనం పాతకోట సంతకు వచ్చాం. పాతకోట సంత వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా రామవరం మండలం పాతకోట సంత. మీరు సంత అయితే చూడండి. మనం అయితే కరెక్ట్గా
కరెక్ట్గా పోతకు 3 గంటలకైతే సంతకైతే వచ్చేసాం. మనం ఇప్పుడైతే 200 కిలోమీటర్లు తిరిగి అలా వచ్చామాట. వైవరవరం నుంచి అలా 200 కిలోమీటర్లు తిరిగి అయితే వచ్చాం. సంతకైతే అందుకోలేని అనుకున్నాను, కానీ మన అదృష్టం సంతకైతే అందుకున్నాను. సంత అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సంత అయితే చూడండి, చాలా ఆదివాసీలు మాట. ఇక్కడ అంతా ట్రైబుల్ మాట. మొత్తం అందరూ కూడా ట్రైబులే సంత అంతా కూడా. ఈ సంత ఓన్లీ ట్రైబల్ సంత మాట. మొత్తం అందరూ కూడా ట్రైబల్. ఈ లాంగ్వేజెస్ అయితే వేరే లాంగ్వేజెస్ ఉంటుంది ఇక్కడ. అంటే అందరూ వస్తారన్నమాట ఇక్కడ. మొత్తం ఒరిస్సా సైడ్ నుంచి ఇలాగైతే వస్తారు. మొత్తం బోర్డర్, అది ఒరిస్సా బోర్డర్ అన్నమాట ఇటు సైడు. ఇది ఈస్ట్ గోదావరి మరి విశాఖ జిల్లా తెలీదు నాకు పూర్తిగాని ఏమొస్తుందో. ఇదైతే మొత్తం క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఆటోలు చూసారా, ఆ రోడ్లోంచి వచ్చినాయి ఆటోలు ఇవి. అంటే 4 పక్కల నుంచి కూడా వస్తాయన్నమాట ఆటోలు ఇవి. అంటే ఈ 4 ఊర్ల నుంచి కడుగుల్లో ఉంటాయి కదా, అటు నుంచి కూడా వస్తాయి. ఈ సంత అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సంత అయితే లాస్ట్ వరకు కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ ఉంటుంది. కష్టపడి వచ్చినందుకైతే ఫలితం అయితే దక్కిందండి. చాలా కష్టపడ్డాను ఈ సంతకే. ఎందుకంటే ఇది ఒడియా ఎక్కువ ఉంటారు మన ఇక్కడ. ఒడియా లాంగ్వేజ్ అంటే ఇది ఇంతకు ముందు విజయనగరం జిల్లాలో ఉండేది, విశాఖపట్నం. ఫస్ట్ అయితే సంతానం చూపించేస్తున్నాను చూడండి. ఏ ఊరు? బురదకోట సార్. బురదకోట. ఎంత దూరం ఇక్కడికి? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లా? ఎటు వెళ్ళాలి? ఇది ఇటా. ఈ సంతకి ఏవే ఊర్ల నుంచి వస్తారు? ఇంకా ఈ ఊర్ల నుంచి సంతకు వస్తారా? నువ్వు చెప్పు. ఏవే ఊర్ల నుంచి వస్తారు ఈ సంతకి జనం? బురదకోట, కుప్పలకోట, జంగళమామిడి అక్కడ నుంచి వస్తాం సార్. ఈ సంతగా జనం అందరూ ట్రైబల్సేనా? అవును సార్. అందరూ అంటే భాష లాంగ్వేజ్ ఏంటి? ఒడియా? పీటీజ్ సార్. పీట్లియా? పీటీజ్. అది లాంగ్వేజా? ఓకే. ఏ ఊరమ్మా ఇది? ఏ ఊరు నుంచి వచ్చావు? చెప్పలేదు. ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊరు నుంచి? టేకులు. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడికి? ఇంకా ఎక్కువ వస్తుందా? ఓకే. ప్రతి వారం వస్తావా? ప్రతి వారం వస్తాం. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు తమ్ముడు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? 8. 10 వారం వస్తారు మీరు? కూరగాయలు అయినప్పుడల్లా నిత్యావసర సరుకులు వారానికి ఒకసారా? వారానికంటే వారాన్ని మా సొంతంగా పండించుకునే ఉంటాయి. అవి అయిపోతేనే మన సొంత సరుకులు తీసుకుంటాం. ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి కొన్ని తీసుకుంటారు వస్తువులు. వారం జరుగుతుంది ఇది? ప్రతి బుధవారం. ఓకే. నేను ఊరు చెప్పలేదు. ఓకే తమ్ముడు. ఈ పాతకోట సంత అండి ప్రతి బుధవారం జరుగుతుందండి. వారపు సంత ప్రతి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సంత అయితే ఉంటుంది. సంత సూపర్ ఉందండి. లైఫ్ లో చూడలేదు వీటి సంత. అంటే ఆదివాసీల సంత అన్నమాట. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు రాలేదు ఈ సంతకి. అంత అలా ఉంటుందని అసలు అనుకోలేదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది సంత అయితే చూడండి. అది ట్రైబ్స్ మాట. అందరూ కూడా ట్రైబులే మొత్తం. సంత అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే చాలా దూరం నుంచి అయితే వెళ్ళి తీస్తున్నానండి వీడియో. చాలా కష్టపడుతున్నాను. మీరైతే అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. తమ్ముడు ఎలాగా లంగాలవి? 200 డ్రెస్ ఎలా తమ్ముడు? అది 550.
ఏంటమ్మా ఇవి? టమాటా, చిన్న చిన్న టమాటాలా? ఆహా. చిన్న చిన్న టమాటాలు చూడండి ఇక్కడ, టమాటాలు బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది, స్వీట్ గా ఉంది. ఇవి 20 ఇవి చేపలు ఎంత? 100 రూపాయలు. ఏ ఊరమ్మా మీది? పోతారమా? పోతారు నుంచి వచ్చి ఇక్కడ సంతక పతివారం వస్తారా? ఇవన్నీ టమాటాలే మీరే పండింటారు ఇవి? కొన్నారా? ఎంత ఎంత కొన్నారు ట్రప్ వచ్చి? 600 ట్రప్ వచ్చి, ఒకటి 600. ఓకే, మీరందరూ పోతారమేనా? ఓకే, నీదేవరమ్మా? కర్నూటూరా? అమ్మది రాజమండ్రి. కర్నూతులా? ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడేనా? తమ్ముడు ఏంటి చేపలు ఇవి? చెప్పమ్మా, ఏమన్నా మగూర్? మగూర్ మచ్చి కిतना? 100 రూపాయ ఏక్ పో. దీన్ని ఏమంటారా? వాటకు 100. తెలుగు తోడ తోడ ఆతా తెలుగు మెరుకు తోడ తోడ ఆతా హింदी. कितना? 100 रुपया. ओके. आया चित्रकुंटा. चित्रकुंटा से आया. कितना किलोमीटर से? यहाँ से कम 50 किलोमीटर. 50 किलोमीटर? 25 से 50? 50 किलोमीटर. 50 किलोमीटर से. ओके. किलोमीटर बहुत दूर है. इतना दूर से आया? हाँ, ये लेके आया, मच्छी लेके आया. ओके, ठीक है. అమ్మా ఏంటివి? కాకరకాయలా? ఎంత? 20 రూపాయలా? ఏ ఊరు మీది? ఇది చేతులు ఇవి చిన్న 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 పత్తులు మెరక. ఏదో నువ్వు చెప్పు, నాకు అర్థం కాలేదా? సరే. ఏంటమ్మా టమాటాలు ఇవి ఎంత? 20. ఏ ఊరు మీది? పరుసు మెరక. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? చిన్న పరుసులు మెట్ట. ఓకే ఓకే, చిన్న పరుసులు మెట్ట. ఎంత దూరం ఇక్కడికి? ఎంత దూరం ఉంటది? 20. మీ ఊరు ఎంత దూరం ఉంటది ఇక్కడికి? తెలీదు. వచ్చేస్తారా? ఓకే ఓకే, దూరం నుంచి వస్తారు. అందరూ కూడా చాలా అమాయకులండి, చాలా బాగానే. మనం ఏమన్నా వీడియో పెట్టి అడిగామనుకో చాలా బాగా చెప్తున్నారు అనమాట. మనలే కాదు, మన వాళ్ళు అయితే చాలా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఏదో సొమ్ము పోయినట్టు ఫీల్ అవుతారు. వీళ్ళైతే అలా కదండి, ట్రైబ్స్ అతను చాలా అమాయకులండి, వీళ్ళు చాలా మంచోళ్ళు కూడా. ఎంత కొండ అమ్మా? ఒకసారి ఏ ఊరు మీది? తెలుగునయ్యా? హిందీ ఆతే? హిందీనే. మీ లాంగ్వేజ్ ఏంటి? మీ భాష ఏంటి? భాష ఏంటి? ఉర్దా భాష. ఓకే. ఒడియా? అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఒడియా అయితే నాకు రాదు. ఒడియా అయితే మనకు రాదు. అన్నయ్య ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చావు? సంతగా ఈ ఊరేనా? ఏ ఊరు అన్నయ్య ఇది? మీది ఏ ఊరు? మీది నారగడ్డ. ప్రతి వారం వస్తావా నువ్వు? అప్పుడప్పుడు వస్తారు. ఓకే అన్నయ్య. అంటే ఎన్ని భాషల నుంచి వస్తారు ఇక్కడ? మెయిన్ భాష ఏంటి? ఒడియా? తెలుగు. ఓకే. ఇది విజయనగరం జిల్లాలో ఉండేది కదా? విశాఖపట్నమా? ఈస్ట్ గోదావరిలో ఉండేది. ఇప్పుడేమో అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకే ఓకే. తమ్ముళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? గుత్తేడు. ఏ ఊరమ్మా? ఏ ఊరు నుంచి వచ్చావు? కర్నూటూరు. కర్నూటూరు నుంచి వచ్చావు. ఎంత దూరం ఇక్కడికి? ఈ అమ్మడానికి వచ్చావా? ఓకే ఓకే, నీకేం తెలీదు. మీదేవరమ్మా? కర్నూటూరా మీది కూడా? ఓకే.
అమ్మా ఏ ఊరు మీది? ఏ ఊరు? ఏ ఊరు? డాకారా? ఎంత దూరం ఇక్కడికి? అమ్మా ఏ ఊరు మీది? పరుసులు మెట్ట. ఎంత దూరం ఇక్కడికి? దూరం ఎంత? 3 కిలోమీటర్లు ఉంటుందా? పరుసులు మెట్ట 3 కిలోమీటర్లు ఉంటుందా? టమాటాలా ఎంతవి? పోగొచ్చి ఎంత? 20. ఇవి మీరే పండించారా? పచ్చిమిరపకాయలు ఎంత? 20. ఓకే అమ్మా. మీదమ్మా? మీదేవురమ్మా? కొత్తూరా? టీ కొత్తూరా మీది? ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడ ఎంత దూరం ఉంటది? ఏంటి? తుమ్సల మనుషులా? మీరా? తుమ్సులు. ఓకే ఓకే. ఈ లాంగ్వేజ్ అయితే అర్థం కావట్లేదు, ఏదో మేనేజ్ చేస్తున్నాను, మీరు తిట్టుకోకుండా అర్థం చేసుకోండి. ఓకేనండి. మంచి ఊరు చుట్టుతున్నాను మీకు అర్థమైందా? చాలా కష్టపడేది వచ్చాను. 6 పేజీలు ఇది 30 కిలోమీటర్లు నరకం చూశాను బండి మీద. అంటే మంచి బండి ఉంటే పర్లేదండి. నా బండి అంటే గ్లామర్, దానికి ఏమో మామూలు టైర్లు అనమాట, ట్యూబ్లెస్ కాదు. అందులోకి అడిగిపోయింది ఈ టైర్లు అవి, అందుకైతే భయం వేసింది. అది జాగ్రత్తగా వచ్చాను. కసి అయితే వచ్చింది నాకు, ఇంకా మిస్ అయ్యాను కదా, ఇది వచ్చేయడానికి కసి వచ్చేసింది, అందుకైతే వచ్చాను ఇంక బలవంతంగా. అమ్మా ఏ ఊరమ్మా మీది? చిన్న పరుసులు మెట్ట. ఓకే. ఎంత దూరం అమ్మా ఇక్కడికి? ఎంత దూరం? ఇక్కడే పులిమెట్ట దాటిన తర్వాత. ఓకే ఓకే. ఇది ఆ ఊరేనా? ఎలాగ కూరగాయలు? 20 రూపాయల పోగొచ్చి 20 రూపాయలు. దుంపలు మీరే పండించారు అవి? ఎలాగవి? అన్ని 20, మొత్తం అన్ని 20. ఇవన్నీ 20. మీది ఏ ఊరమ్మా? పరుసు మెరక. పెద్ద పరుసులు మెరక కాదా? పెద్ద పరుసులు మెట్ట. ఓకే ఓకే. మెట్ట. ఓకే ఓకే. మెట్ట పరుసులు మెట్ట. ఓకే ఓకే. పెద్ద పరుసులు మెట్ట అంటే నేను పరుసులు పాల్గొన్న పరుసులు మెట్ట. పెద్ద పరుసులు మెట్ట. మీదేవురమ్మా? మీదేవురు? పరుసులు మెట్ట. మీది కూడా అందరిది ఒకటేనా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి? మీద ఆ ఊరేనా? పరుసులు మెట్ట. మీ అందరిది కూడా పరుసులు మెట్ట. ఓకే. చిన్నపిల్లలు అందరూ వచ్చారు. నీకు కూరగాయలు ఇవన్నీ 20. సెల్లో చూస్తారు కదా మీరు వీడియోలు. సెల్లోనే కాకుండా పెద్ద టీవీ ఉంటాయి కదా, టీవీలో అయితే చూడండి. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. పాతకోట సంత టీవీలో చూసేలాగా ట్రై చేయండి. సెల్లో చూసిన తర్వాత టీవీలో చూడండి. ఏంటమ్మా ఇవి? ఏంటి? జిలాబియా? ఎలాగా రేటు? ఒకటి 5 రూపాయలా? ఓకే ఓకే ఓకే. జిలేబీ ఒకటి 5 రూపాయలు అంటండి. ఒకటి అది ఎంత? పార్సిల్ ఎంతమ్మా? 20 రూపాయలా? ఓకే ఓకే. ఇష్టమైన సంతలండి ఇవి. అంటే ట్రైబల్స్ సంతలు అంటే బాగా ఇష్టం మాట నాకు. ఆపిచ్చి ఆ సంతలు అయితే వచ్చాం. ఇప్పటికి మనం అయితే సరైన సంత అయితే తీస్తున్నాం. ఓకేనండి. వచ్చారు తమ్ముడు మీరు సంతకే? పాతకోట. ఈ ఊరే పాతకోట. ఓకే ఓకే. ఏ ఊరమ్మా మీదే? పరుచూరు మెట్ట. ఓకే. పరుచూరు మెట్ట. అందరూ అదేనా? ఈ చిలకడ దుంపలు ఎక్కువ పండుతాయి మీకు. ఇవి పోగెంతవి? 20. అమ్మా ఎలాగ ఇవి?
ఎలాగివి మీది ఏ ఊరు? పరుసూరుమెట్ట. మీ అందరిది పరుసూరుమెట్ట. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ వాళ్ళే పరుసూరుమెట్ట. పోగెంత ఇవి టమాటాలు? 20 నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? చిలకనూరా? మీదే ఊరు? మీది కూడా అదేనా? చిలకనూరు. ఓకే ఓకే. అలాగమ్మా ఒకటి 10 రూపాయలా? ప్యాకెట్లు వచ్చి 10 రూపాయలు. ఓకే అన్న ఏంటన్నా మెడిసిన్ ఇది? అంటే ఇది గవర్నమెంట్ సంబంధించిందా? ప్రైవేట్ అంటే ఇంకా ఇక్కడ ఏమన్నా ఒంట్లో కంప్లైంట్లు ఏమైనా ఉన్నా అన్ని ఇస్తారా? ఓకే ఓకే బాగుంది. అమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? దారకొండ. ఎంత దూరం దారకొండ? 25 కిలోమీటర్లు ఉంటదా? ఇదే రూటా? మారేడుమిల్లి నుంచి వచ్చారా? ఇలా ఇంకో రూట్ ఉందా? బాగుంటది రూట్ అమ్మది. ఈ రూట్ కంటే ఇది చాలా దారుణంగా ఉందమ్మా. ఇది అలాగుందా? మీదమ్మా మీదెవరు? ఏది పోతవరమా? మీదమ్మా మీదెవరు తల్లి? రాసిమెరక? రాసిమెట్ట. ఓకే ఓకే రాసిమెట్ట. ఏ ఊరు? ఇక్కడేనా? పులిసిమెంట. సంతకు వచ్చారా? ఏమేం కొన్నారు? చాలా కొన్నారు. తమ్ముడు బుర్ర కొంత అక్కడ తీసాను. నిన్ను తీసానా? ఓకే ఓకే ఓకే. అటుపక్క ఉందా? ఓకే ఓకే. అది తెలియదులే నాకు. నెక్స్ట్ వీడియో పాతకోట సంత పార్ట్ 2. ఈ ఎండకాడులో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టానండి. మరి అందరూ కూడా మిస్ అవ్వకుండా వీడియోలు అయితే చూడండి, చాలా బాగుంటాయి. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ పార్ట్ కూడా చూడండి పాతకోట సంత. థ్యాంక్ యూ.